హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. నేను మీ సతీష్. ఇది ఫ్రీ ఛానల్. ఈరోజు సెన్సెక్స్ 521 పాయింట్లు పెరిగి 78,285 దగ్గర క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 24,430 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 353 పాయింట్లు పెరిగి 58,291 దగ్గర క్లోజ్ అయినట్లయితే, గోల్డ్ 773 పాయింట్లు డౌన్ అయ్యి 1,46,427 దగ్గర ఉంది. సిల్వరు 1,092 రూపాయలు డౌన్ అయ్యి 2,38,851 దగ్గర ఉన్నట్లయితే, క్రూడ్ 19 పాయింట్లు డౌన్ అయ్యి 6,577 దగ్గర ఉంది. నెక్స్ట్ కమోడిటీస్. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే $71.66 దగ్గర ఉంది. గోల్డ్ $4,143 దగ్గర అయితే ఉంది. నెక్స్ట్ కరెన్సీస్. డాలర్ ఇండెక్స్ 101.14 దగ్గర ఉన్నట్లయితే, డాలర్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ రూపీ $95.39 దగ్గర అయితే క్లోజ్ అయింది. నెక్స్ట్ బాండ్ ఈల్డ్స్. అమెరికా 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ 4.47% దగ్గర ఉన్నట్లయితే, జపాన్ 10 ఇయర్ బాండ్ ఈల్డ్ 2.84 దగ్గర అయితే ఉంది. ఇరాన్ అయితే హర్ముజ్ జలసంధిలో కొత్తగా టోల్ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. మన ఇండియాలో ఇన్సూరెన్స్ ఎన్పిఎస్లు ఇప్పుడు జనవరి నుంచి ఈ జూన్ వరకు 30th జూన్ వరకు 88,852 కోట్ల విలువ గల ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ డైమండ్ పవర్. ఈ కంపెనీ వారికి అయితే హైదరాబాద్ డేటా సెంటర్ నిర్వహించబోతున్న ఎల్ఎన్టీ స్టెర్లింగ్ విల్సన్ నెక్స్ట్ బ్లూ స్టార్ నుంచి 436 కోట్ల విలువ గల ఆర్డర్ ఇచ్చినట్లుగా, ఇందుకు గాను వీరు హెచ్టీ అండ్ ఎల్టీ కేబుల్స్ని ప్రొవైడ్ చేయవలసి ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఈ ఆర్డర్ అయితే మార్చి 27కి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బ్లిస్ జీవీఎస్ ఫార్మా. ఈ కంపెనీ వారైతే రాహుల్ అడక్మోల్ వీరినైతే కంపెనీ సిఈఓగా ఈ జూలై 15th నుంచి అపాయింట్ చేయనున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సుప్రియా లైఫ్ సైన్సెస్. ఈ కంపెనీ అయితే కస్టమ్స్ శాఖ వారు సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్రీకాంత్ శ్రీధరన్ గారిని అయితే దర్యాప్తు కోసం అనేసి జూలై 17th వరకు కస్టడీలో ఉంచుకుంటున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ హిటాచి ఎనర్జీ, నథింగ్ బట్ పవర్ ఇండియా. దీనికి సిటీ వారైతే బై రేటింగ్ ఇస్తున్నారు. టార్గెట్ ప్రైజు 46,700 ఇస్తున్నారు. ప్రజెంట్ కరెంట్ ప్రైస్ నుంచి 51% అప్సైడ్ అయితే ఇస్తున్నారు. వీరికి 10,000 కోట్ల విలువ గల ఆర్డర్ రానున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్. వీరైతే హైదరాబాద్కి సంబంధించిన పోలీస్ వారికైతే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత బహుభాష ఎఫ్ఐఆర్ రికార్డులను ప్రవేశపెట్టనున్నట్లుగా తెలియజేస్తున్నారు. రికార్డర్లను. నెక్స్ట్ శక్తి పంపు వారికైతే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారి నుంచి 354 కోట్ల విలువ గల ఆర్డర్ ఇచ్చినట్లుగా, ఇందులో భాగంగా ఆఫ్ గ్రిడ్ సోలార్ ఫోటోవాల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్ని డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై, టెస్టింగ్, ఇన్స్టాలేషన్ చేయవలసి ఉంటుంది. ఈ ఆర్డర్ని అయితే 60 days అంటే 2 monthsలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మన ఇండియా గవర్నమెంట్ అయితే డిఫెన్స్కి సంబంధించిన మిసైల్స్ని 52,000 కోట్ల విలువ గల మిసైల్స్ని కొనబోతున్నట్లుగా అప్రూవల్ లభించినట్లుగా తెలియడంతో ఈరోజు డిఫెన్స్ స్టాక్లో అప్మూవ్ అయితే చూశాము. నెక్స్ట్
ఫడా జూన్ రిటైల్ డేటా అయితే రావడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేస్తే 21.83% అప్ము వచ్చినట్లుగా వెహికల్స్ సేల్స్ అయితే మంచి డిమాండ్ ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ టారిల్. ఈ కంపెనీకి అయితే ఇప్పటి వరకు 2,300 నుంచి 2,400 కోట్ల విలువ గల ఆర్డర్లు పొందినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ విక్రమ్ సోలార్. ఈ కంపెనీకి అయితే తమిళనాడులో వీరు కొత్తగా ప్లాంట్ని స్టార్ట్ చేసినట్లుగా మొదటిసారిగా సోలార్ మాడ్యూల్ని విజయవంతంగా తయారు చేసినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఎలిగాంచ్ ఇంటీరియర్. వీరైతే ఈ జూన్ 30th నాటికి వీరికి ఆర్డర్ బుక్ విలువ 621 కోట్లు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ బెర్జర్ పెయింట్స్. వీరు దీపావళి సీజన్ కల్లా వీరి యొక్క పెయింటింగ్ ధరలని తగ్గించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. నెక్స్ట్ బ్లూ స్ట్రింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీకి ఒక సబ్సిడీ కంపెనీ ఉందండి. ఆ కంపెనీకి 5,100 కోట్ల ఆర్డర్స్ వచ్చినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్. వీరిపై 40 కోట్ల బకాయిలు చెల్లించలేదనేసి కొత్తగా ఎన్సిఎల్టీలో కేసు నమోదైనట్లుగా సమాచారం. నెక్స్ట్ సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్ అండి. ఎన్ఎస్సి ఐపీఓ ఈ సెప్టెంబర్లో లిస్టింగ్ కానున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ రేమాన్స్. వీరైతే భానుప్రకాష్ శ్రీవత్స గారిని వారి యొక్క డిఫెన్స్ బిజినెస్కి సీఈఓగా నియమిస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇది ఈ రోజు నుంచి అప్లికబుల్ అవ్వనుంది. అంతేకాకుండా వీరు భానుప్రకాష్ శ్రీవత్స గారు అయితే ప్రీవియస్ బీఈఎల్లో సిఎండిగా వర్క్ అయితే చేశారు. నెక్స్ట్ స్టాకు శ్యామ్ మెటాలిక్. వీరి యొక్క Q1 అప్డేట్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ సేల్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేస్తే 10.9% పెరిగినట్లుగా, మంత్ ఆన్ మంత్తో కంపేర్ చేస్తే 24.4% డౌన్ అయినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ అదానీ వారైతే మధ్యప్రదేశ్లో 2,500 కోట్ల విలువ గల ప్రైవేట్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని రన్ చేయనున్నట్లుగా, అంతేకాకుండా వీరికి డిఆర్డిఓ నుంచి సహకారం లభించనున్నట్లుగా, 5,000 జాబ్స్ జనరేట్ కాబోతున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ పనామా పెట్రోకెమ్ లిమిటెడ్. ఈ కంపెనీ అయితే లోదా ఇండస్ట్రియల్ పార్కులో కొత్త యూనిట్లను కంపెనీ బిజినెస్ కార్యకలాపాలు ప్రారంభం చేయడానికి అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఆర్గానిక్ రీసైక్లింగ్ సిస్టమ్. ఈ కంపెనీ బోర్డు వారైతే బోనస్ షేర్లను అయితే ఇష్యూ చేయనున్నట్లుగా అప్రూవ్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. ఇది ఎస్ఎంఈ కంపెనీ 1:2 రేషియోలో ఇవ్వబోతున్నారు. అంటే మీ దగ్గర 2 షేర్స్ ఉన్నట్లయితే 1 షేర్ని బోనస్గా ఇవ్వనున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్. వీరికైతే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఇంధన సామర్థ్యం, మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాల కోసం అనేసి 257 కోట్ల విలువ గల ఈపీసీ ఆర్డర్ వచ్చినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఎల్టీఎం. వీరైతే ఏఐలోని సైబర్ రిస్క్ని పరిష్కరించడం కోసం అనేసి బ్లూ వర్టిజం రైట్ లాజిక్ని అయితే ఇంట్రడ్యూస్ చేయనున్నట్లుగా, ప్రారంభించనున్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మెగలానిక్ క్లౌడ్. ఈ కంపెనీకి ఒక సబ్సిడీ కంపెనీ ఉందండి. ఆ కంపెనీకి సౌత్ సెంట్రల్ రైల్వేస్ విజయవాడ డివిజన్ నుంచి 6,26,00,000 ఆర్డర్ వచ్చినట్లుగా తెలియజేస్తున్నారు. ఈ ఆర్డర్ని 9 monthsలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ జీకే ఎనర్జీ. ఈ కంపెనీకి
మహారాష్ట్ర నుంచి 236 కోట్ల విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా, ఇందులో భాగంగా 10,000 సోలార్తో నడిచే నీటి పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉన్నట్లుగా సమాచారం. సిఈ ఇన్సిస్ టెక్ ఈ కంపెనీకి అయితే సెవీరియన్ ఏఐ ఇన్ఫ్రా క్రియేషన్ ప్రాజెక్ట్ రావడంతో వీరైతే అమెరికాకు చెందిన ఏఐ ఫ్యాబ్రిక్ కంపెనీతో జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయనున్నట్లుగా సమాచారం. నెక్స్ట్ టాన్ఫిక్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ అయితే అనుపమ్ రసాయన్ ప్రమోటర్కి అయితే 5,76,000 విలువ గల షేర్లను అయితే ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. వీటి యొక్క వాల్యూ వచ్చేసి 173.5 కోట్లు ఉన్నట్లుగా సమాచారం. ఈచ్ షేర్ని 2,341 రూపాయికి జారీ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సిఆర్ఎం రీసైక్లింగ్ ఈ కంపెనీకి అయితే మైక్రోనోవా ఇండస్ట్రీస్ నుంచి 99 లక్షల విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా, ఈ ఆర్డర్ని 7 డేస్లో కంప్లీట్ చేయవలసి ఉన్నట్లుగా సమాచారం. నెక్స్ట్ గ్రాసిమ్ ఈ కంపెనీపై విధించిన 300 కోట్ల జరిమానానైతే ఎన్సిఎల్టీ వారైతే రద్దు చేయడం జరిగింది. దీనిపై కాంపిటీషన్ కమిషన్ వారైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ ఆడ్మ్యాక్ సిస్టమ్ లిమిటెడ్ ఈ కంపెనీకి ఒక డొమెస్టిక్ ఎంటిటీ నుంచి 95 లక్షల విలువ గల ఆర్డర్ వచ్చినట్లుగా, ఈ ఆర్డర్ని 16 వీక్స్లో కంప్లీట్ చేయవలసి ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ వీరికి మధ్య భారత్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సిక్కిం జల విద్యుత్ ప్లాంట్ని కార్యకలాపాలని పునఃప్రారంభం చేసినట్లుగా సమాచారం. నెక్స్ట్ రిజల్ట్స్ స్టెల్లాంట్ సెక్యూరిటీస్ ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ జూన్ నాటికి 74 లక్షలని ప్రాఫిట్గా చూపించినట్లయితే, ఈ మార్చి మంత్కి 553 అంటే నియర్లీ 5,53,00,000, ఈ జూన్ నాటికి కూడా 5,53,00,000 లాభాన్ని అయితే చూపించడం ద్వారా ఈ స్టాక్లో అయితే అప్ మూవ్ చూసాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సతీష్.